హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. శీతాకాలంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడమే. దానికి తోడు విపరీతమైన చలి, పొగ మంచు కారణంగా జలుబు, దగ్గు, చర్మం, జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్లో ఎక్కువగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ సీజన్లో తీసుకునే ఆహారం, దుస్తుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఎండ కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఎంతో ప్రయోజకరంగా కూడా ఉంటుంది. శీతాకాలంలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన నిద్ర ఉంటుంది. కాసేపు ఎండలో ఉండడం వల్ల ఒత్తిడి వంటివి కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్ళు సరిగ్గా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మానసిక స్థితి: ఉదయం లేదా సాయంత్రం ఎండలో కూర్చోవడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. సూర్యరశ్మి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల సంతోషంగా ఉంచగలిగే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. వింటర్ సీజన్ లో ఎండలో కూర్చోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. సూర్యరశ్మి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే చాలా మంచిది. విటమిన్ డి: ఆరోగ్యంగా ఆనందంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. శరీరానికి కావలసినంత విటమిన్ డి అందడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది. దీనివల్ల ఎన్నో రోగాలను దూరంగా ఉంచుతారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలంలో ప్రతిరోజు ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ చాలా అవసరం. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.